నిత్యం కూటమి ప్రభుత్వం మీద విషం జమ్మకపోతే వైసీపీ పార్టీకి కావచ్చు లేదా పేటీఎం బ్యాచ్కి కావచ్చు నిద్ర పట్టే అవకాశమే లేదు. అందుకోసం ఏంటంటే మంచిని కూడా చెడుగా చూపించాలి అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. తాజాగా వైసీపీ ఒక విష ప్రచారానికి తెరదీసింది. తమ అనుకూల పత్రికల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఒక విష ప్రచారం చేస్తుంది. ఏం ప్రచారం అంటే వైజాగ్లోని ఏదైతే వాకింగ్ ట్రాకులు ఉన్నాయో పార్కుల్లో నడుస్తున్నారో వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇక మనుషులు పార్కుల్లో కూడా నడవద్దా అని చెప్పి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. వాస్తవానికి దీన్ని జీవీఎంసీ ఖండించింది, గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఖండించింది. సో పార్కుల్లో ఫీజులు వసూలు చేస్తున్నారనేది పూర్తిగా అబద్ధం. 1-2 పార్కుల్లో గత 20 ఏళ్ళు 25 ఏళ్ల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పార్కులు 1-2 ఉన్నాయి. అందులో 1-2 పార్కులను ఇటీవల దాదాపుగా ఒక 10 కోట్లు 20 కోట్లు పెట్టి అధునాతన సౌకర్యాలు డ్రింకింగ్ వాటర్తో పాటు కూర్చోవడానికి కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీసు ఏర్పాటు చేశారు. సో దాని మెయింటెనెన్స్ కోసం ఏం చేశారంటే రోజుకి ₹2 కట్టాలని చెప్పి ఒక ఇది తీసుకొచ్చారు. అది కూడా లేటెస్ట్గానే. అయితే ఇది కట్టించుకోవడం మొదలుపెట్టాక ఏ ఒక్కరు కూడా రోజుకి ₹2 కట్టడానికి ఇబ్బంది వ్యక్తం చేయలే. ఒక రోజు మనం టీ తాగితేనే ₹10. అది కూడా అడిగింది కేవలం నిర్వహణ ఖర్చులే, అంతేగాని ఏదో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది దాని లాభం సంపాదించాలని కాదు. రోజుకు ₹2 అంటే అది ఎంత పెద్ద మొత్తమో మీరే ఆలోచించండి. సో పెట్టారు. వాకర్స్ కూడా హ్యాపీగా కట్టడానికి ఒప్పుకున్నారు. నెలకి ₹60 చొప్పున, ఏడాదికి ₹700 సుమారుగా. అది వాకర్స్ నుంచి తీసుకోవడానికి నిర్ణయించినటువంటి మొత్తం. అది కూడా 1 or 2 స్టేడియాస్లో ఏదైతే ఇటీవల పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి స్టేడియాలను శుభ్రంగా మెయింటైన్ చేయడం కోసం అవకాశం ఉందో అలాంటి 1-2 స్టేడియాల్లో తీసుకోవాలని నిర్ణయించారు. కానీ దీన్ని ఎలా పుట్టించారు వీళ్ళు? 720 అంటే రోజుకి 720, నెలకి 720, సంవత్సరానికి 720 అవేమీ చెప్పరు వీళ్ళు. అవేమీ చెప్పకుండా ₹720 వసూలు చేస్తున్నారు. 700 వసూలు చేస్తున్నారంటే వాకర్స్ ఇక నడవద్దా అంటే డబ్బులు కడితేనే నడవాలా అని చెప్పి విష ప్రచారం చేశారు. వాస్తవానికి దీన్ని కాసేపు పక్కన పెట్టి పే అండ్ ప్లే విధానం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. పాపం వీళ్ళకి తెలియకపోతే తెలుసుకోవాలా. గతంలో క్రీడా స్టేడియాల్లో ఆటలు ఆడుకున్నా లేదా కార్యక్రమాలు నిర్వహించుకున్నా క్యాంపులు నిర్వహించుకున్నా ఎటువంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్టేడియాలను ఉత్తినే ఎందుకు ఇవ్వాలి? మేము డబ్బులు వసూలు చేస్తాం, కట్టండి మీరు డబ్బులు అని చెప్పి పే అండ్ ప్లే విధానాన్ని తీసుకొస్తే అప్పుడు శాప్ దీన్ని తీసుకొస్తే శాప్ కోచ్లే వ్యతిరేకం వ్యక్తం చేశారు. అసలే క్రీడలు వెనకబడిపోయి ఉన్నాయి, అలాంటిది మీరు డబ్బులు కట్టి ఆడుకోండి అంటే ఎవరికి మాత్రం పిల్లల్ని పంపి ఆటలకు పంపుతారు డబ్బులు కట్టి? కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే కూడా అప్పుడు వెనక్కి తగ్గల. సో పే అండ్ ప్లే విధానాన్ని తీసుకొచ్చింది వాళ్ళు. అంటే గవర్నమెంట్ స్టేడియాలను రెంట్లకు ఇవ్వాలి, అద్దెకి ఇవ్వాలనే ఒక దిక్కుమాలను ఆలోచన చేసినటువంటి ఘన చరిత్ర గత వైసీపీ ప్రభుత్వాన్ని. వీళ్ళు ఇప్పుడు రోజుకి ₹2 వసూలు చేస్తే ₹2 ఎంత పెద్ద మొత్తం మీరు ఆలోచించండి ఒకసారి. ఎంత ₹2 అనేది ఎంత పెద్ద మొత్తం మీరు ఒకసారి ఆలోచించండి. దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. పైగా 180 పార్కులుంటే వైజాగ్ ఆ చుట్టుపక్కల పరిసరాల మొత్తం మీద ఏ పార్కులో కూడా డబ్బులు వసూలు చేయటం లేదు. ఆ 180 పార్కులు ఫ్రీగానే వాడుకుంటున్నారు. 1-2 పార్కుల్లో ఇటీవల సౌకర్యాలు కల్పించినటువంటి పార్కుల్లో మాత్రమే దాని మెయింటెనెన్స్ కోసం, అంటే శుభ్రంగా ఉంచడానికి ఒక 2-3 మనుషులను పెట్టాలి, అలాగే వాటర్ సౌకర్యం రోజు డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలి. దానికి కనీస మెయింటెనెన్స్ కోసం ₹2 పెడితే వీళ్ళు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. అంటే స్టేడియాల్లో పిల్లల్ని డబ్బులు కట్టి ఆడండి అన్నప్పుడు మాత్రం వీళ్ళ నోరు లెగల. తర్వాత దీని మీద విచారణ చేశారు. నిజంగా వాకర్స్ ఇబ్బంది పడుతున్నారా రోజుకు ₹2 కట్టడానికని? వాళ్ళు నవ్వుకున్నారు. వాళ్ళు సార్ ₹2 కట్టమంటే ఇలాగ అన్నారంట, ఏమైనా ఇబ్బందిగా ఉందని సంబంధిత అధికారులు దాన్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నవ్వుకున్నారంట. ఏమైనా ₹2 కాదు రోజుకి ₹20 కట్టమన్నా కడతాం, మేము ఆరోగ్యం కోసం వస్తున్నాం, మీరు పార్కు శుభ్రంగా ఉంచుతున్నారు, మాకు అదే సంతోషం, అన్ని సౌకర్యాలు కల్పించి ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టించారో మాకు తెలియదు, ₹2 అనేది అసలు నథింగ్, మేము కడుతున్నామని చెప్పడం తప్పు, మీరు తీసుకుంటున్నామని చెప్పడం కూడా తప్పు ₹2 అని చెప్పి వాకర్స్ నవ్వారంట చాలామంది. కానీ వైసీపీ మాత్రం దీన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకుంది. నేను అదే చెప్పేది, వాళ్ళు మొత్తం చెప్పరు. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది ఇలా ఫేక్. పాపం సాక్షిలు అంటే సాక్షి ఎంత ఖాళీగా ఉందంటే రోజుకి ₹2 ఒక వ్యక్తి నుంచి వాకర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారని చెప్పి సాక్షిలో దాని మీద డిబేట్లు పెట్టి మాట్లాడిచ్చే స్థాయికి సాక్షి దిగజారిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళకి ఏం కనపట్ల, బురద జల్లటానికి ఏమీ దొరకట్లే వాళ్ళకి. కాబట్టి ఏం చేయాలో తెలియక పాపం వాకర్స్ ఇబ్బంది పడుతున్నారని వీళ్ళు ఇబ్బంది పడ్డారు. నిజానికి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడాలి, వాళ్ళు నవ్వారు. సార్ ఇలా న్యూస్ వచ్చింది, పేపర్లో వచ్చినాయి, మీరు ఇబ్బంది పడుతున్నారని అంటే వాళ్ళు నవ్వారంట.
అంతేగాని వాళ్ళకేమి ఇబ్బంది లే, పాపం వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. మహావిశాఖ నగరంలో నడిస్తే కూడా ప్రభుత్వానికి పన్ను కట్టాలా? కూటమి ప్రభుత్వ దుర్మార్గం. మున్సిపల్ స్టేడియంలు, ప్రభుత్వ పార్కుల్లో నడవాలంటే కూడా మనిషికి 720 చెల్లించాలంటూ హుకుం అంట. ఈ 720 ఎంతకాలం చెల్లించాలి? ఏడాదికా, రోజుకా, నెలకా? అది చెప్పడాడు. చెప్పకుండా 720 చెల్లించారంట. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంతో పాటు రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు ఏదో 3-4 రాశారు. యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇది ఫ్యాక్ట్ చెక్లో వేసినటువంటి పోస్టు. ఇంకోటి కూడా ఉంది. కూటమి ప్రభుత్వం వాకింగ్ పన్నుల మీద ప్రజల్లో తిరుగుబాటు, బీచ్ రోడ్లో నిరసన వ్యక్తం చేసిన వాకర్స్ అంట. అసలు ఆ నిరసన ఎవరు వ్యక్తం చేశారో ఎవరికి తెలియదు. ఆ వాకర్స్ నవ్వుకుంటున్నారు. సో ఇదొక వార్త. కానీ వాస్తవం ఏంటో ఒకసారి చూద్దాం ఫ్యాక్ట్ చెక్లో. ఇది గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ నుంచి ఇచ్చినటువంటి సమాధానం. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం కరెక్ట్ కాదు. విశాఖపట్నం పార్కుల్లో నడకపై వాకింగ్ ట్యాక్స్ విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేస్తున్నది. అయినా సరే కొందరు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రజల్లో ఆరోగ్యం కోసం గత 2 ఏళ్లలో సుమారుగా 35 కోట్ల పెట్టుబడితో అన్ని సౌకర్యాలతో దాదాపుగా 45 పార్కులను జీవీఎంసీ అభివృద్ధి చేసింది. ఇది ఎవడు చెప్పడం. మరొక 30 కోట్లతో పలు క్రీడా స్టేడియాలు, ఆట స్థలాలను ఆధునీకరించింది. ఇది కూడా ఎవరు చెప్పరు. ప్రస్తుతం నగరంలోని ఏ బహిరంగ పార్కులోనూ వాకర్స్ నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదు. సో ఇది క్లియర్. అలాగే అయితే శివాజీ పార్కులో మాత్రం గత 25 ఏళ్లుగా నామమాత్రపు రుసుము ₹5 వసూలు చేస్తున్నారు. మిగిలిన 180 పార్కులను జీవీఎంసీ నేరుగా లేదా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల సమన్వయంతో నిర్వహిస్తుంది. అక్కడ ఎటువంటి వాకింగ్ ఫీజు లేదు. ఇది వాస్తవం. దాదాపుగా 180 పార్కుల్లో పూర్తిగా జీవీఎంసీ ఖర్చు పెట్టుకుంటుంది, లేదా కొంతమందితో కొలాబరేట్ అయ్యి చేస్తుంది తప్ప ఎవరి నుంచి డబ్బులు వసూలు చేయట్లా. పార్క్ అనేది మీరు డబ్బులు కట్టినా కట్టకపోయినా మెయింటెనెన్స్ అనేది తప్పదు. అయితే ఇక్కడ శివాజీ పార్కులో గత 25 ఏళ్ల నుంచి తాత్కాలికంగా ₹5 అనేది వసూలు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా శివాజీ పార్కులో ₹5 వసూలు చేశారు. మరి అప్పుడు ఇలా కళ్ళల్లో కారం కొట్టుకుని నోట్లో ఏమైనా పెట్టుకున్నారేమో కనపడలేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా శివాజీ పార్కులో ₹5 వసూలు చేశారు. అంటే ఒక రంగం మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా వసూలు చేసి ఉంటారు దాదాపుగా. సో అప్పటి నుంచి వసూలు చేస్తున్నటువంటి రుసుము అది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పెట్టింది కాదు. అసలు దాని గురించి శివాజీ పార్క్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక స్టాండర్డ్ పెట్టుకున్నారు, దాని ప్రకారమే ముందుకెళ్తున్నారు. అది ఈరోజు కూటమి ప్రభుత్వం పెట్టినట్టుగా ప్రచారం చేశారు చూసారా, అది వీళ్ళ గొప్పతనం. వీళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయంటే శివాజీ పార్కులో 25 ఏళ్ల నుంచి కడుతున్నారనే విషయాన్ని వీళ్ళు చెప్పరు. అలాగే మిగిలిన 180 పార్కుల్లో ఎటువంటి రుసుం లేదనేది వీళ్ళు చెప్పరు. కానీ ఏదో 1-2 పార్కుల్లో మాత్రం నామమాత్రపు ఫీజు వసూలు చేస్తే దాన్ని మాత్రం బహిరంగంగా మాట్లాడతారు. సో మరి ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇకపోతే ఇటీవల స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంను 18 కోట్లతో పునరుద్ధరించడం జరిగింది. దీనిని ఏ ఏజెన్సీకి అప్పగించకుండా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా జీవీఎంసీ నేరుగా నిర్వహిస్తుంది. అక్కడ వాకర్స్ కోసం తాగునీటి సౌకర్యం, సురక్షితమైన పరిశుభ్రమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ ఖర్చుల కోసం అంటే ఏదైతే స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఉందో దాన్ని 18 కోట్లతో ఇటీవల పునరుద్ధరించారు, ఆధునీకరించారు, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అందులో 2 ప్రధానం. ఒకటి ట్రాక్ను శుభ్రంగా ఉంచాలి అంటే మనుషుల్ని పెట్టాలి ఒకటి, రెండోది వాటర్ ఫెసిలిటీ కల్పించాలి. సో ఈ రెండిటికి గాను రోజుకి కేవలం ₹2 అంటే నెలకు ₹60, ఏడాదికి ₹720 నామమాత్రపు రుసుము మాత్రమే వసూలు చేస్తున్నారు. సో వీళ్ళు మాట్లాడింది ఈ స్వర్ణ భారతి స్టేడియంలో. కానీ స్వర్ణ భారతి స్టేడియంలో 18 కోట్ల రూపాయలతో డెవలప్ చేశారని ఎవరు చెప్పరు. 30 కోట్లతో దాదాపుగా ఒక 45 స్టేడియాలు డెవలప్ చేశారని ఎవరు చెప్పరు. అలాగే పార్కులు అభివృద్ధి చేశారని ఎవరు చెప్పరు ఒక 35 కోట్లతో. కానీ ₹2 వసూలు చేశారనేది మాత్రం చెప్తారు. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ స్వల్ప రుసుము చెల్లిస్తూ ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాకర్సు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, శివాజీ పార్కుల సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు. ఈ శివాజీ పార్క్ అనేది ఇప్పుడు కాదు, గతం నుంచి వసూలు చేస్తున్నటువంటిదే. అంటే కేవలం స్వర్ణ భారతిలో మాత్రమే రోజుకు ₹2 తీసుకుంటున్నారు. ఇంకా మిగిలిన 180 పార్కుల్లో ఎక్కడా కూడా ₹1 వసూలు చేయట్లేదు. చూడండి, ఇక్కడ మిగిలిన 180 పార్కులను జీవీఎంసీ నేరుగా నిర్వహిస్తుంది లేదా కొలాబరేట్ అయి నిర్వహిస్తుంది తప్ప ఎక్కడో ₹1 తీసుకోవట్లేదు. కానీ ఈ విషయాన్ని వీళ్ళు మాత్రం
చెప్పరు. ఇప్పటి వరకు ఎవరి నుండి ఎటువంటి అభ్యంతరాలు రాలేదని కమిషనర్ తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అలాగే గాజువాకలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, ఇందిరా ప్రియదర్శిని స్టేడియాలను కావచ్చు ఒక్కొక్కటి 10 కోట్ల రూపాయలతో వ్యయంతో అభివృద్ధి చేశారు. ఇది కూడా ఎవడు చెప్పడు. వాటి నిర్వహణ కోసం ప్రతి నెల లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. సో ఆ వాకింగ్ ట్యాక్స్ అనేది అవాస్తవము, దీన్ని ఎవరు నమ్మొద్దని చెప్పారు. ఒక్క స్వర్ణ భారతి స్టేడియంలోనే దాని పరిశుభ్రత వాటర్ ఫెసిలిటీస్ కోసం ₹2 పెట్టారు. అసలు వాస్తవానికి ఒకటి మీరు ఆలోచించండి, మీరే రోజు ట్రాక్లో ఉదయం సాయంత్రం ఏదో ఒక పూట వాకింగ్ చేసుకుంటున్నారు అనుకుందాం. రోజుకి ₹2 కట్టమంటాం మీకు భారంగా ఉందా? రోజుకి ₹2 మీకు భారంగా ఉందా? ఇదే మాట అడిగితే అధికారులు వెళ్ళి ఎంక్వైరీ చేశారు, వాకింగ్ చేసే వాళ్ళని ఎంక్వైరీ చేశారు. సార్ మీకు రోజుకి ₹2 అనేది ఏమైనా ఇబ్బందిగా ఉందా ఏంటి, ఏమన్నా మార్చాలా అని అడిగితే వాళ్ళు నవ్వుకున్నారంట. ₹2 ఏందా మీరు పెట్టింది, మేము ఇచ్చామనకూడదు మీరు తీసుకున్నామనకూడదు, ₹2 కూడా ఒక లెక్కేనా, ఎవరు చెప్పారు మీకు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటా వాకింగ్ చేసుకుని వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు ఏమీ మాట్లాడాల. అంటే వాకర్స్కి ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరికి ఇబ్బంది? సాక్షికి ఇబ్బంది, పేటీఎం బ్యాచ్కి ఇబ్బంది. మరి వీళ్ళ చరిత్ర ఏంటో ఒకసారి చూపిస్తున్నా నేను. ఇది ఇప్పుడుది కాదు, డేట్ ఉంది చూడండి ఇక్కడ, 7/12/2021 జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేపర్ క్లిప్ ఇది. ఇకపై ఆటలకు రుసం, అద్దెకు క్రీడా మైదానాలు, తెరపైకి పే అండ్ ప్లే విధానం. సో అంటే ఏదైతే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టేడియాలు ఉన్నాయో వాటిని అద్దెకు ఇవ్వాలి, ప్రతి నెల ప్రతి క్రీడకు ఇంతని వసూలు చేయాలనే ఒక దరిద్రపు ఆలోచనకు శ్రీకారం చుట్టిందే గతంలో శాప్. అప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దాని చైర్మన్గా ఉన్నాడు. సో ఆయన ఆధ్వర్యంలోనే ఇలాంటి దరిద్రపు ఆలోచనలు చేశారు. వీళ్ళు ఈరోజు వాకింగ్ ట్రాక్కి ₹2 దాని మెయింటెనెన్స్ కోసం వాటర్ కోసం పెట్టమంటే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. వీళ్ళ చరిత్ర చూడండి. ఇద్దరు క్రీడల పరంగా చూస్తే మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. కోవిడ్తో మైదానాలకు చాలామంది దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే క్రీడాకారులు ఆటల బాట పడుతున్నారు. ఈ తరుణంలో వారిని ప్రోత్సహించాల్సింది పోయి మైదానాల్లో ఆడుకోవాలన్నా ఆట నేర్చుకోవాలన్నా డబ్బులు చెల్లించాలనే నిబంధనను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇది గతంలో ఒకసారి దీని ప్రతిపాదన వస్తే అప్పట్లో ఎవరైతే ఈ కోచ్లు ఉంటారో వాళ్ళు దీన్ని నిరాకరించారు. సో డబ్బులు కట్టితే ఎవరు క్రీడాకారులు రారండి, వాళ్ళు ఏదో వచ్చి కాసేపు ఆడుకుని వెళ్తారు, మనం క్రీడకి ఎంత అంటే ఎవరు రారు అని చెప్పి గతంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఆగిపోయారు. 2006 సమయంలో జరిగింది. అదే విధానాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చినటువంటి చరిత్ర వైసీపీ పార్టీ. వీళ్ళు ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు. వీళ్ళ చరిత్ర ఇది. గతంలో చిన్న పిల్లలు ఆడుకోవాలంటే డబ్బులు కట్టాలి అన్నటువంటి నీచమైన చరిత్ర ఉన్న మీరు ఈరోజు వాకర్ స్టాక్ ఒకే ఒక ట్రాక్లో ఒకే ఒక పార్కులో ₹2 వసూలు చేస్తే దాన్ని రాద్ధాంతం చేశారు. దాన్ని కూటమి ప్రభుత్వం విషం చిమ్మారు. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల మీద డబ్బులు వసూలు చేయాలనే బుద్ధి ఉన్నటువంటి నీచమైన బుద్ధి ఉన్నటువంటి మీరు ఈరోజు నీతులు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ఒకవేళ స్వర్ణ భారతి స్టేడియంలో డబ్బులు కట్టడం ఇబ్బందిగా ఉంటే చెప్పండి, మీరు ఎవరి నుంచి వసూలు చేయొద్దు, ప్రభుత్వమే పెట్టుకోమని చెప్పండి, తప్పులేదు. సూచనలు సలహాలు ఇవ్వడంలో తప్పులేదు. అంతేగాని వాళ్ళు రోజుకు ₹2 కడితే ₹720 అని చెప్తాడు కానీ సంవత్సరానిక 3 నెలలకు 6 నెలక నెలకు అనేది చెప్పడం. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి విషయ ప్రచారం మానుకుంటే మంచిది. రాష్ట్రంలోని ఏ పార్కు నుంచి కూడా డబ్బులు వసూలు చేయటం లేదు అనేది మాత్రం వాస్తవం.